ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత మరో బెయిల్ పిటిషన్ వేశారు. సిబిఐ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని వినతి చేశారు. కాసేపట్లో విచారణ చేపట్టనున్న న్యాయస్థానం ఇప్పటికే ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సో ఇదే విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, మరో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి తిహార్ జైల్లో ఉన్న కవిత ఢిల్లీ హైకోర్టులో ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టులో 3 సార్లుగా ఆమె బెయిల్ కోసం అప్పీల్ చేయడం, ఈడీ ఆ తర్వాత సిబిఐ అధికారులు పైన ఏదైతే అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇదంతా కూడా అక్రమమే అని, ఆ తర్వాత తనకు బెయిల్ మంజూరు చేయాలి, గతంలో కుమారుడి ఏదైతే పరీక్షలు ఉన్నాయని, ఆ తర్వాత ఎన్నికల వ్యవహారానికి సంబంధించి తన పైన పార్టీ వ్యవహారాలు బాధ్యత ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఆమె కోరడం జరిగింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆమె బెయిల్ అప్పీల్ని అంటే ఏదైతే పిటిషన్ వేసిందో వాటిని తోసిపుచ్చడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆమె హైకోర్టులో ఒక బెయిల్ పిటిషన్ చేశారు. బెయిల్ పిటిషన్ లో ఈడీ ఆ తర్వాత సిబిఐ అధికారులు ఏదైతే తనను అరెస్ట్ చేయడం జరిగిందో ఈ 2 కేసుల్లో కూడా తనకు బెయిల్ మంజూరు చేయాలని, దాన్ని ఎలాంటి సాక్ష్యాలను తారుమారు చేయడం కానీ సాక్ష్యాలను ప్రభావితం చేయడం కానీ చేయను. ఇప్పటికీ ఈ కేసులో తనను అరెస్ట్ చేయడం, ఈడీ అధికారులు సిబిఐ అధికారులు వీరిద్దరు కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణ సమయంలో వారికి సహకరించారు కాబట్టే మళ్ళీ వాళ్ళు తిరిగి కోర్టులో ఎలాంటి ఈడీ వ్యవహారం అంటే ఏదైతే కస్టడీ వ్యవహారానికి సంబంధించి వారు ఎక్కడా కూడా అడగలేదు. సో దాదాపు 2 నెలలుగా తాను జైల్లోనే ఉన్నాను కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పేసి కోర్టు ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో ఆ పిటిషన్లో ఆమె పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇటు సిబిఐ అధికారులు కానీ ఆ తర్వాత ఈడీ అధికారులు కానీ ఎవరు విచారణకు పిలిచినా వారికి అందుబాటులోనే ఉంటాను అని కూడా ఆమె హైకోర్టుని కోరడం కూడా జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు 200 పేజీల ఛార్జ్షీట్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ అనేది దాఖలు చేయడం కూడా జరిగింది. ఇందులో కవిత రోల్ ఏంటి, ఆ తర్వాత ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, ఎవరెవరికి ఈమె ఈ వైన్ షాప్ల వ్యవహారానికి వాటిని కట్టబెట్టింది, ఎంత మొత్తంలో డబ్బులు వచ్చాయి, దీని వెనకాల ఉన్న మొత్తం వ్యవహారం అంతా కూడా 200 పేజీలో ఈడీ అధికారులు పేర్కొని దాన్ని కోర్టుకు అందజేశారు. దీనిపైన వాద ప్రతివాదనలు కూడా జరగాల్సి ఉన్న నేపథ్యంలో కవిత హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం అనేది కొంత చర్చనీయాంశమైంది. బెయిల్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందని లీగల్ టీమ్ ఏదైతే కవితకు సంబంధించిన లీగల్ టీం చెప్తుండగా ఖచ్చితంగా హైకోర్టు ఒకవేళ పిటిషన్ స్వీకరిస్తే దీన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ సిబిఐ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. సో ఈడీ సిబిఐ అధికారులు ఖచ్చితంగా ఆ బెయిల్ ఆమె వేసిన పిటిషన్ కూడా అడ్డుకుంటామని స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.